ప్రస్తుతం మనమైతే ఇక్కడ బీఆర్ఎస్ భవన్ దగ్గరే ఉన్నాము. ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఉన్నాము. కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ మనకు బీఆర్ఎస్ భవను అండ్ పూరి జగన్నాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి డైవర్షన్ చేశారు రోడ్డు. కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నటువంటి రోడ్డు నిన్నటి నుంచి అంటే 18వ తారీఖు నుంచి కూడా వన్ వే రోడ్డు అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన రోజు ప్రజలందరూ కూడా అంటే ప్రయాణికులంతా కూడా కొంచెం ఆందోళనకు గురైన పరిస్థితులు అయితే చూసాము. ఎందుకంటే ఎక్కడికక్కడ మాకు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా ఈ రోడ్డు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని పలు రకాలుగా కూడా ఆందోళన చెందారు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ భవన్ రూట్లో వచ్చే వాళ్ళందరూ కూడా మధ్యలో చిన్న రోడ్డు మళ్ళీ అక్కడ ఓపెన్ చేశారు. నిన్న ఓపెన్ చేయలేదు కాబట్టి కొంచెం మిస్టేక్ అయ్యి స్ట్రైట్గా వచ్చే వాళ్ళకి ఏమైందంటే అట్లా వెళ్ళాల్సిన వాళ్ళకి ఇబ్బంది అయింది. అలా వెళ్ళాల్సినప్పుడు మళ్ళీ చుట్టూ తిరుక్కొని మళ్ళీ రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అందుకు కొంచెం ఆందోళన చెందిరు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే కూడా మధ్యలో చిన్న డైవర్షన్ పెట్టిరు. మళ్ళీ 2000 కూడా ఇటే వచ్చే రూట్ అయినప్పటికీ కూడా మధ్యలో డైవర్షన్ ఎందుకు పెట్టిరంటే బై మిస్టేక్ స్ట్రైట్గా వచ్చిన వాళ్ళు కూడా ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు లెఫ్ట్ తీసుకోవచ్చు, రైట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు రైట్ తీసుకోవచ్చు. అప్పుడు నిన్న మాత్రం మొత్తము లెఫ్ట్ వేనే ఉండే బసవతారకమ్మ హాస్పిటల్కి వెళ్ళే రూట్ ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఈ రూటు కమాండ్ కంట్రోల్ సెంటరు, బసవతారకమ్మ ఈ హాస్పిటల్కి వెళ్ళే రూట్లు ఇవి. ఈ రూట్లలో వెళ్ళే వాళ్ళు ఇటు స్ట్రైట్గా వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకోవాలి అన్నప్పుడు అటు రైట్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ రైట్ సైడ్ రావాలంటే ప్రాబ్లం అయింది కాబట్టి ఆందోళన చెందిరు. ఇప్పుడు మధ్యలో ఓపెన్ చేశారు కాబట్టి ఆ మధ్యలో నుంచి రైట్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు రైట్ అంతా ఓపెన్ అయింది కాబట్టి ఆ రైట్లో వెళ్ళే వాళ్ళు రైట్లో వెళ్ళిపోతున్నారు. ఈ లెఫ్ట్లో వచ్చే వాళ్ళు లెఫ్ట్లో వచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈజీ ప్రాసెస్ అయింది వాళ్ళకి. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా కూడా ఎటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్న సిచ్యువేషన్లు చూస్తూ ఉన్నాము. ఇక్కడ వన్ వేకి ఈరోజు ప్రజలు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మొత్తం కూడా ఎటువంటి ట్రాఫిక్ లేదు. ఇంకా సిబ్బంది కూడా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ సిబ్బంది అంతా ఇక్కడ ఉండి డౌట్ ఉన్న వాళ్ళకి క్లారిటీ ఇచ్చేసి వాళ్ళను ఏ వేలో వెళ్ళాలో కూడా చూపిస్తూ ఉన్నారు. అంతేకాదు గత వారం రోజులుగా కూడా ఎక్కడికక్కడ డైవర్షన్ బోర్డులు పెట్టారు అవేర్నెస్ కోసం. పోలీసులు ఇటు ట్రాఫిక్ పోలీసులు వీళ్ళు చర్యలు చేపట్టి డైవర్షన్ బోర్డులన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. అలాంటిది ఆ తర్వాత ఏఐ వీడియోస్ ద్వారా ప్రజలకి అవేర్నెస్ కల్పించారు, సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కల్పించారు, నేషనల్ మీడియా ద్వారా కావచ్చు, ఇటు నెట్వర్క్ విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా మీడియా ద్వారా మొత్తం కూడా మీడియా ఛానళ్లలో అంత ప్రచారం చేస్తూ అవేర్నెస్ కల్పించినప్పటికీ కొంతమంది కొద్దిగా వాళ్ళు ఆందోళన చెందిన పరిస్థితులు అయితే కనపడ్డాయి. కానీ ఈరోజు అందరికీ ఫ్రీ అయిపోయింది రోడ్డు అనేది తెలుస్తూ ఉంది. ఇంకొకటి 7 అండర్ పాస్లు అలాగే 7 ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మించడానికి ఒక ప్రక్రియను నియమించుకున్నారు కాబట్టి ప్రభుత్వము అందుకు ఈ ప్రక్రియలో భాగంగానే ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం ఉంది అనే నేపథ్యంలో కూడా ప్రజలను విన్నవించుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా సహకరించాలి అని చెప్పేసి అందుకు ఈరోజు యథావిధిగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకి ఇక్కడ దగ్గరలోనే ఆఫీస్ ఉన్నట్లయితే వాళ్ళు కొద్దిగా అటు చుట్టూ తిరుక్కొని అలాగే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అటు మనం చూస్తున్నాం కదా మొత్తము అక్కడ నుంచి చుట్టూ తిరుక్కొని రావాల్సిన పరిస్థితి అయ్యింది కాబట్టి మొత్తం కూడా అందుకు కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయింది. వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకొని అలా వాళ్ళు తిరుక్కొని వచ్చారు అని అంటే ఒక 2 సంవత్సరాల పాటు కష్టపడితే వాళ్ళు తరతరాలుగా చెప్పుకునే విధంగా కూడా ఒక సేఫ్ రోడ్ని నిర్మించబోతున్నారు కాబట్టి తరతరాలుగా వాళ్ళు చెప్పుకునే ఇది మళ్ళీ వాళ్ళకి కలిగే సిచ్యువేషన్లు ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలని డిపార్ట్మెంట్ కూడా చెప్తూ ఉన్న విషయాలని చెప్పొచ్చు. మనం ఒకసారి కిందికి వెళ్ళి మరి అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, వాళ్ళతో అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఎలా ఉంది ఏంటి ప్రజలు ఇంకా ఎవరైనా ఇలాగే గొడవ చేస్తున్నారా, ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయా లేదా కరెక్ట్గానే వెళ్తున్నారా, చెప్పినవే అందరు గుర్తు అంటే వాళ్ళకి ఐడియా వస్తుందా లేదా అనే విషయం కూడా
ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ క్లియర్‌గా కూడా చెప్తారు వాళ్ళు. ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాము. అంతా క్లియర్‌గా క్లియర్ చేసేస్తూ ఉన్నారు రోడ్డంతా. అదే విధంగా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనే విధంగా కూడా పోలీసులైతే చర్యలు చేపడతా ఉన్నారు ఇక్కడ మొత్తంగా కూడా. బస్సులు కూడా యథావిధిగా మంచిగా వెళ్ళిపోతా ఉన్నాయి. సాదాసీదాగా వెళ్ళిపోతా ఉన్నాయి. చూస్తూ ఉన్నాము. ఈ రోడ్డంతా కూడా ఇంతకుముందన్నా ఒక రోడ్డు వెళ్ళేదైతే ఒక రోడ్డు వచ్చేది ఉండేది. అంటే వన్ వే లాగా ఉండేది. ఇప్పుడు మొత్తం కూడా వన్ వే చేయడం వల్ల ఎక్కువ వెహికల్స్ ఎక్కువ వన్ వే రూట్లో వెళ్ళడానికి ఈజీ ప్రాసెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా కూడా చాలా సజావుగా సాగిపోతుంది అనే విధంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక్కసారి ఏమంటున్నారు అసలు ప్రజలు. సార్, ప్రజలది ఎలా ఉంది సార్ ఇక్కడ? ఎందుకంటే నిన్నంతా కూడా చాలామంది కొంచెం గందరగోళంగా కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పాలైనట్టుగా తెలిసింది. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుందని కానీ ఏదైనా ఇష్యూ కానీ తీసుకొస్తున్నారా సార్? ఫస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈ తెలంగాణలో జరుగుతున్న హెచ్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్మెంట్ను ఆస్వాదిస్తూ శ్రీ డీజీపీ సివి ఆనంద్ సార్ కానీ, హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనర్ సార్ కానీ, ట్రాఫిక్ అడిషనల్ సిపి జోయల్ డెవిస్ సార్ కానీ చక్కగా ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వన్ వే తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్లో భాగంగా ఈ పనులు ఆస్వాదించాలి, డెవలప్మెంట్ ముందుకు వెళ్ళాలా, ముందు తరాలకు కూడా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండాలా. టైం అనేది వాల్యుబుల్. ఈ టైంను సేవ్ చేసే క్రమంలో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అందరూ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా ప్లాన్ జరిగింది. మీరు చూస్తున్నారు కదా, నిన్న కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఫస్ట్ డే ఉంటుంది కనుక అది మనకు ట్రాఫిక్ రూపంలో స్లో మూమెంట్ ఉంది. ఎక్కడ జామ్ కూడా కాలేదు. నిన్న మూమెంట్ కొంచెం స్లోగా అవపడింది. ఈరోజు చూసినట్లయితే వెహికల్ మూమెంట్ పర్టికులర్గా ఫాస్ట్ అవపడుతుంది. మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వెహికల్ యూజర్స్ ఒకవేళ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఈ డైవర్షన్ గురించి తెలియక రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసును అడుగున ప్రతి జంక్షన్లో కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీసును నేరుగా అడిగి ఎలా వెళ్ళాలి, రూట్ను ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని తెలుసుకోవచ్చు. తర్వాత రెండో ఆప్షన్ ఏముందంటే సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. మీ ఆర్టీవీ ఉంది, రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్ ద్వారా కూడా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. హెచ్సిటీ ప్రాజెక్టు డైవర్షన్ అని మనం ఒక గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు ఈజీగా ఎడ్యుకేట్ కావచ్చు, మనం తెలుసుకోవచ్చు. మనము ఎవ్రీడే కూడా ఈ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగానే కాకుండా ఎవ్రీడే మనం ఒక రూట్ ప్లాన్ వేసుకోవాలి. ఒక ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు ఆ రూట్లో జరుగుతున్న ర్యాలీలు ఏమైనా ఉన్నాయా, ధర్నాలు ఏమైనా ఉన్నాయా, రాస్తా రోకాలు ఏమైనా ఉన్నాయా, అక్కడ రోడ్ ఏమైనా వర్క్ జరుగుతుందా, ట్రాఫిక్ జామ్ ఉందా అని చెప్పేసి ఇన్స్టంట్గా గూగుల్ మ్యాప్ కూడా చెక్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. దానికి అనుగుణంగా డెస్టినేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే మన విలువైన సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత సేఫ్ జర్నీ చేయవచ్చు. ఎక్కడ కూడా టెన్షన్ అనేది ఉండకుండా చాలా సేఫ్ జర్నీ చేయవచ్చు. దాంట్లో భాగంగా మీ అందరి కోఆపరేషన్ ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ట్రాఫిక్ పోలీస్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ఎవరైనా ఇట్లా డైవర్షన్ చేశారు, రోడ్ అంతా మాకు ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళు ఎవరైనా కనిపించారు సార్? ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చి సార్ 1, 2, 2, 3 ఫస్ట్ టైం వచ్చారు కనుక ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని డెస్టినేషన్స్ అడుగుతున్నారే తప్ప జామ్ అయింది మేము ఇబ్బంది పడ్డామని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు చెప్పలేదండి. చెప్పలేదు. ఈరోజు చెప్పలేదు. అదే నిన్న చూసుకున్నట్లయితే కొంతమంది అన్నారు ఇదంతా కూడా అనవసరమైన ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నారు, అనవసరంగా ఈ పని పెట్టుకున్నారు గవర్నమెంట్, ఇది ఎవరికి పనికిరానటువంటిది, మాకు అనవసరంగా టైం వాల్యూ మాకు ఇదవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, తిరిగి వెళ్ళడానికి జాబ్లకు ఇబ్బంది అవుతుంది అని అన్నారు. కానీ ఫ్యూచర్లో ఎలాంటి ఏర్పాట్లు అంటే ఇక్కడ ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి బెనిఫిట్లు ఉండబోతున్నాయి ఇక్కడికి వచ్చే ప్రయాణికులందరికీ? మీరు ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది కనుక సరే వాళ్ళు మాట్లాడవచ్చు. విధమైన ఒపీనియన్ ఉన్న బయటికి చెప్పడం జరిగింది. సరే అటువైపు పక్క పెట్టేద్దాం. దాన్ని పక్క పెట్టిన తర్వాత రోజుకు వెహికులర్ క్వాంటిటీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీ ఆర్టీఓ ఆఫీస్లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది, యూసేజ్ పెరుగుతూ ఉంది. ఒక పనికి బండిని ఉపయోగించాల్సిన టైంలో అన్ని పనులను కూడా బండి మీదనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది రోజుకు. అలాంటి క్రమంలో వెహికల్ పెరుగుతున్న కొద్దీ రోడ్డు క్యారేజ్ వే కూడా కంపల్సరీ పెంచుకోవాలి. మనం పెంచుకోకపోతే ఇన్ ఫ్యూచర్లో ట్రాఫిక్ జామ్ అయిపోయి విలువైన సమయాన్ని కోల్పోతూ ఉంటాం మనం రోడ్డు మీద. దానివల్లనే ఈ డెవలప్మెంట్ అనేది ఆగకుండా ముందుకు జరుగుతూ ఉండాలి. క్యారేజ్ వే ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతూ ఉండాలి. క్యారేజ్ వే పెంచే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. ఒక్క రోజులోనే అందరు కూడా అలవాటు పడిపోయారు అనుకోవచ్చా? ఎందుకంటే ఈ రోజు అంతా సామరస్యంగా జరిగిపోతూ ఉంది, ఎటువంటి ట్రాఫిక్ కూడా లేదు. మధ్యలో రోడ్డు కూడా కొన్ని వేలు ఓపెన్ చేశారు, ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు అని కొన్ని చోట్ల రోడ్స్ ఓపెన్ చేశారు. చేసి వాళ్ళకు
డైవర్షన్ రూట్లు కూడా అమర్చడం జరిగింది. ఈ రోజుతో అలవాటు పడిపోయారనుకోవచ్చు. మ్యాక్సిమం 50% ఆఫ్ పీపుల్ రెగ్యులర్ జర్నీ వాళ్ళే ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మోర్ దాన్ ఇంకా కొంచెం 50%లో కొత్త వాళ్ళు యాడ్ అవుతుండొచ్చు, 20, 10 అట్లా. కొత్త వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ట్రాఫిక్ పోలీసు ఎక్కడ జంక్షన్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా అడిగి తెలుసుకోవచ్చు, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. మంచి హెల్ప్, టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. కొంచెం లోకల్ పీపుల్స్కు మాత్రమే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మేబీ లోకల్ పక్కపక్కన కాలనీలో ఉండేవాళ్ళు వేరే గల్లీలోకి వెళ్ళాల్సిన సందర్భంలో కొంచెం ఇబ్బంది ఉంటుండొచ్చు. కానీ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కానీ ఇన్ ఫ్యూచర్ ఆలోచించే వాళ్ళకి కానీ ఎడ్యుకేటెడ్ ఇదంతా కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. చాలా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ కనపడతా ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. యా, చూస్తున్నాం కదా, ఇక్కడ అంతా కూడా మొత్తము ట్రాఫిక్ అనేది ఎక్కడా కూడా జామ్ అవ్వలేదు. ఎవరికి ఇబ్బంది కాకుండా ఎంత చక్కగా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అందరు కూడా. ఎందుకంటే ఈ వన్ వే రోడ్ అనేది ఇప్పుడు 2 సైడ్స్ పెట్టడం వల్ల కూడా చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ అన్నీ కూడా. అందులో ఒకటి మధ్యలో రోడ్స్ ఓపెన్ చేశారు కాబట్టి ఎక్కడ డైవర్ట్ అవ్వాలనుకునే వాళ్ళు లెఫ్ట్కి అవ్వాలనుకునే వాళ్ళు లెఫ్ట్కి, రైట్కి అవ్వాలనుకునే వాళ్ళు రైట్కి కూడా వీళ్ళు డైవర్ట్ అయిపోయి చక్కగా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి ప్రజలు సపోర్ట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది క్లియర్గా కూడా. సాయంత్రము మరి అందరు కూడా డ్యూటీల నుంచి వచ్చే సమయం కాబట్టి అప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటి, సాయంత్రం అసలు ట్రాఫిక్ జామ్ అవుతుందా, లేకపోతే ఎవరైనా ఇంకా ఇబ్బందుల పాలు అవుతున్నారా, లేకపోతే అంత సామరస్యంగానే జరుగుతూ ఉందా, వెళ్ళిపోతున్నారా అంతా కూడా అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అదేవిధంగా సాయంత్రం ఎలా ఉండబోతుంది అనేది కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. కెమెరామెన్ రాజుతో నిర్మల, RTV.